కానీ ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా చూసాం. ఎన్నికలకు ముందు వీళ్ళు ఏమన్నారు? ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చేటివే కాదు, జగన్ కన్నా ఎక్కువ సూపర్ 6లు సూపర్ 7లు అన్నారు. ప్రతి ఇంటికి బాండ్లు పంచారు. ఆ బాండ్ల మీద పవన్ కళ్యాణ్ ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, మళ్ళీ వాళ్ళిద్దరు సంతకాలతో పాటు రావడము, మీ ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారా, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారా, అటైతే మీకు నెల మీకు 1500, మీకు 1500, మీకు 1500. ఓహో మీ ఇంట్లో 50 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా ఉన్నారా? 50 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా మీ ఇంట్లో ఉన్నారా? అయితే మీకు 48,000, మీకు 48,000, మీకు 48,000, నెల మీకు 4,000. అంతేనా? అయ్యో, మీ ఇంట్లో 18 ఏళ్ళు నిండిన పిల్లాడు ఉన్నాడా? 19 ఏళ్ళు నిండిన పిల్లాడు ఉన్నాడా? 20 ఏళ్ళు నిండిన పిల్లాడు ఉన్నాడా? ఉంటే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. అంతటితో ఆగదు. మీకు ROFR పట్టాలు ఉన్నాయా? మీరు రైతులా? అయితే నీకు 26,000, నీకు 26,000, నీకు 26,000. ఇలా మనం ఏమన్నా చేసేదానికన్నా కూడా 3 ఎక్కువ. ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి బాండ్ల రూపంలో బాండ్లు పెట్టి వాళ్ళ మేనిఫెస్టో చూపించి ఈ మాదిరిగా ఒక పద్ధతి ప్రకారం ఎన్నికలు జరిగించారు, మోసం చేస్తూ. ఎన్నికలు అయిపోయాయి, 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏమిటి అని చూస్తే, ఈరోజు 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు నెలకు 1,500 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 18,000 చొప్పున, 2 ఏళ్ళకు ఇప్పటికే 36,000 బాకీ. పిల్లలందరికీ నెలకు 3,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 36,000 చొప్పున, ఈ 2 ఏళ్లలో 72,000 ప్రతి పిల్లాడికి నిరుద్యోగ భృతి కింద బాకీ. 50 ఏళ్ళు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ఈ 2 ఏళ్లలో నెలకు 4,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 48,000 లెక్కన, ఈ 2 ఏళ్లలో 96,000 బాకీ. ఇక అమ్మఒడి గురించి నేను చెప్పాల్సిన పనుల, మొదటి సంవత్సరం ఎగరగొట్టేసినారు, రూపాయిలే. 2వ సంవత్సరం 20 లక్షల మంది పిల్లలకు ఎగరగొట్టేసినారు. మిగిలిన వాళ్లకు కొంతమందికి 9,000, కొంతమందికి 8,000, కొంతమందికి 10,000, కొంతమందికి మాత్రం 13,000. రైతు భరోసా గురించి 2 ఏళ్లలో ఇవ్వాల్సింది PM కిసాన్ కాక 20,000 ఇస్తానని చెప్పి అప్పుడు చెప్పాడు. అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టాడు. 2 ఏళ్లలో ఇవ్వాల్సింది 20,000, 20,000, 40,000 అన్నదాత సుఖీభవ కింద. 2 ఏళ్లకు కలిపి ఇచ్చింది కేవలం 14,000, బాకీ 26,000. ఇలా ప్రతి అడుగులోనూ కూడా, గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా, ఇప్పటికి గ్యాస్ సిలిండర్లు దాదాపుగా 2 ఏళ్ళకు కలిపి 6 సిలిండర్లు. ఇచ్చింది ఎంత అంటే 2, అది కూడా అందరికీ ఇచ్చింది లేదు. ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి, ఆ కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేసాము, జగన్ను ఎందుకు పోగొట్టుకున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు పోగొట్టుకున్నాము అనే చర్చ ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సాగుతూ ఉంది.